వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో మెక్లారెన్ సిరీస్ మీద నేను నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రీవియస్లో వీడియో సెషన్స్లో ఒక 5 to 6 క్వశ్చన్స్ 7 క్వశ్చన్స్ ఏమో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ కావాలంటే మా ఛానల్లో మీకు అవైలబుల్ ఉంటాయి. ప్రూవ్ దట్ లాగ్ ఆఫ్ 1 plus sin x is equal to x minus x square by 2 plus x cube by 6 minus x power 4 by 12 plus and so on. అవునా? సో మరి ఇక్కడ ఈ లాగ్ ఆఫ్ 1 plus sin x ని y of x అనుకుంటాను. అవునా? సో సొల్యూషన్ లో ఫస్ట్ పార్ట్ ఏంటి బాగా అబ్జర్వ్ చేయండి. లెట్ y of x is equal to log of 1 plus sin x. log of 1 plus sin x రాసుకున్న వెంటనే మెక్లారెన్ సిరీస్ ఫార్ములా ఫర్ y of x రాస్తాను. మెక్లారెన్ సిరీస్ for y of x is given by y of x is equal to y of 0 plus x into y1 of 0 plus x square by 2 factorial y2 of 0 plus x cube by 3 factorial y3 of 0 plus and so on. మీరు కావాలంటే ఇంకో టర్మ్ కూడా రాసుకోవచ్చు. x power 4 by 4 factorial y4 of 0 అని కూడా రాసుకోండి. తర్వాత ప్లస్ అండ్ సో ఆన్ అని రాసుకోండి. మరి ఇక్కడ f of x అని రాసుకుంటే అప్పుడు ఫార్ములా వేరేగా వస్తుంది. f of x is equal to f of 0 plus x into f dash of 0 plus x square by 2 factorial f double dash of 0 x cube by 3 factorial f triple dash of 0 అని రాసుకోవచ్చు. ఎలాగైనా రాసుకొని చేయొచ్చు. కాకపోతే నేను ఇక్కడ y of x అని రాసుకున్నాను. మరి అది మీ ఇష్టము. సో y of 0 కావాలి. y of 0 అంటే బాగా గుర్తుపెట్టుకోండి. y of 0 కావాలి. ఫస్ట్ మనకు ఇందులో y of 0 కావాలి, y1 of 0, y2 of 0, y3 of 0 అప్ టు y4 of 0 వరకు కావాలి. y of 0 అంటే sin 0 0 కాబట్టి 1 plus 0 అంటే 1 వస్తుంది. log 1 అంటే 0 కాబట్టి y of 0 వాల్యూ ఎంత అంటే 0. అదే విధంగా y1 of 0 కావాలి. ఫస్ట్ y1 of x కావాలి. y1 of x అంటే y of x యొక్క డెరివేటివ్. చూడండి, log of sin 1 plus sin x ఉంది. దాని యొక్క డెరివేటివ్ ఎంత అంటే log x యొక్క డెరివేటివ్ 1 by x కాబట్టి log of 1 plus sin x అంటే 1 by 1 plus sin x అని రాస్తాను. తర్వాత 1 plus sin x యొక్క డెరివేటివ్ కావాలి. d by dx of 1 plus sin x. d by dx of 1 plus sin x అంటే d by dx of 1 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. sin x యొక్క డెరివేటివ్ ఎంత అంటే cos x కాబట్టి మొత్తం మీద log of 1 plus sin x అంటే ఏమొస్తుందంటే cos x divided by 1 plus sin x వస్తుంది. అవునా? నెక్స్ట్ పక్కనే కావాలంటే y1 of 0 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అది కావాలంటే తర్వాత చేద్దాము. నెక్స్ట్ y2 of x. y2 of x అంటే దీన్ని యొక్క డెరివేటివ్ కావాలి. అంటే u by v రూల్ యూస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, u by v రూల్ అంటే కోషంట్ రూల్. ఫార్ములా ఏమి అంటే vu dash minus uv dash by v square. అవునా? సో v అంటే డినామినేటర్ అంటే 1 plus sin x కాబట్టి 1 plus sin x అలాగే రాసుకుంటాను. u dash అంటే cos x యొక్క డెరివేటివ్. u అంటే cos x యొక్క డెరివేటివ్ ఎంత అండి? మైనస్ sin x. ఈ ఫార్ములా ప్రకారం రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మైనస్ uv dash. u అంటే cos x అలాగే రాసుకుంటాను. v dash అంటే దీని యొక్క డెరివేటివ్. 1 యొక్క డెరివేటివ్ 0 కాబట్టి sin x యొక్క డెరివేటివ్ cos x. సో కేవలం cos x వస్తుంది. హోల్ డివైడెడ్ బై v స్క్వేర్. v స్క్వేర్ మీన్స్ 1 plus sin x హోల్ స్క్వేర్. 1 plus sin x హోల్ స్క్వేర్ గా రాసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందో బాగా అబ్జర్వ్ చేయండి. y2 of x అలాగే రాసుకుంటాను. ఇక్కడ మైనస్ sin x లోపలికి వెళ్ళి 1 అని, అదే విధంగా sin x ని ఆ 2 టర్మ్స్ ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి మైనస్ sin x into 1 అంటే మైనస్ sin x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. సో ఇక్కడ sin square x అని రాసుకున్నాను. ఇక్కడ మైనస్ cos x into cos x అంటే cos square x అని రాసుకున్నాను. రాసుకున్న తర్వాత డినామినేటర్ లో ఏమో 1 plus sin x హోల్ స్క్వేర్ అలాగే రాసుకుంటాను. 1 plus sin x హోల్ స్క్వేర్ గా రాసుకున్నాను. కానీ ఈ 2 టర్మ్స్ లో మైనస్ కామన్ చేసుకోవచ్చు కాబట్టి ఎప్పుడైతే నేను మైనస్ కామన్ చేస్తానో లోపల మైనస్ cos square x ఏమవుతుందంటే ప్లస్ cos square x. సో ఎప్పుడైతే sin square x ప్లస్ cos square x వస్తుందో దీని వాల్యూ మనకు అందరికీ తెలుసు. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ లో దీని వాల్యూ మనకు తెలుసు. sin square theta ప్లస్ cos square theta అంటే 1 కాబట్టి ఈ మొత్తం వాల్యూ 1 అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, పక్కనే రాసేస్తున్నాను. మైనస్ sin x మైనస్ 1 డివైడెడ్ బై కింద డినామినేటర్ లో ఎంత అంటే 1 plus sin x హోల్ స్క్వేర్.
కానీ న్యూమరేటర్లో ఈ 2 టర్మ్స్లో మైనస్ కామన్ చేయొచ్చు. సో దీన్ని నేను ఒక మైనస్ కామన్ చేస్తే ఎలా రాసుకుంటానంటే మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ 1గా రాసుకుంటాను. సైన్ ఎక్స్ ప్లస్ 1 అన్న 1 ప్లస్ సైన్ ఎక్స్ అన్న రెండు ఒకటే కాబట్టి న్యూమరేటర్లో ఒక 1 ప్లస్ సైన్ ఎక్స్, డినామినేటర్లో ఒక 1 ప్లస్ సైన్ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే -1 డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్. ఇది దేని యొక్క ఆన్సర్ y2 ఆఫ్ ఎక్స్. సో ఇక్కడే అరేంజ్ చేసేసి రాసేస్తాను చూడండి. y2 ఆఫ్ ఎక్స్ ఎంత అంటే -1 డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్, 1 ప్లస్ సైన్ ఎక్స్. అవునా? నెక్స్ట్ చూడండి y3 ఆఫ్ ఎక్స్. y3 ఆఫ్ ఎక్స్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. y3 ఆఫ్ ఎక్స్ కావాలి అంటే y2 ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్. నౌ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్ లో ఉంది 1/x. మైనస్ వదిలేస్తే ఈ మైనస్ కనుక మీరు కాసేపు మైనస్ పక్కన పెట్టేస్తే 1/x ఫార్ములా ఏమి -1/x². కాబట్టి -1/1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి -1 అంటే +1 అయిపోతుంది. అది -1 × -1 అంటే +1. x² అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్, 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకుంటాం. మళ్ళా d/dx ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్, d/dx ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్. d/dx ఆఫ్ 1 అంటే 0, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ వస్తుంది. సో ఫైనలీ దాని యొక్క డెరివేటివ్ y2 ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత అంటే కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో y3 ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చిందంటే కాస్ ఎక్స్ డివైడెడ్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ వచ్చింది. లాస్ట్ లో y4 ఆఫ్ ఎక్స్ కావాలి. సో y4 ఆఫ్ ఎక్స్ అంటే y3 ఆఫ్ ఎక్స్ యొక్క డెరివేటివ్. ఇక్కడ u/v రూల్ యూజ్ చేయాలి. మీకు స్క్రీన్ మీద ఇక్కడ కనిపిస్తోంది vu డాష్ మైనస్ uv డాష్ బై v². సో v అంటే ఏంటి? 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. దీన్ని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయడం లేదు. u డాష్ అంటే కాస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ అంటే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. అవునా? మైనస్ vu డాష్ అయిపోయింది. నెక్స్ట్ uv డాష్ మీన్స్ కాస్ ఎక్స్ అలాగే ఉంటుంది. v డాష్ మీన్స్ 1 ప్లస్ 2 × 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ యొక్క డెరివేటివ్ కాబట్టి 2 × 1 ప్లస్ సైన్ ఎక్స్ అని రాస్తాను. పక్కనే 1 ప్లస్ సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత అంటే కాస్ ఎక్స్ వస్తుంది. సో ఇదంతా డిఫరెన్షియేషన్ అయిపోయింది న్యూమరేటర్లో. ఇక్కడ డినామినేటర్లో ఏం రాయాలి అంటే v² అంటే 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఉంది కాబట్టి హోల్ పవర్ 4గా రాస్తాను, హోల్ పవర్ 4. కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ సైన్ ఎక్స్ అనేది న్యూమరేటర్లో కామన్ చేయొచ్చు. కింద ఒక 1 ప్లస్ సైన్ ఎక్స్, పైన ఒక 1 ప్లస్ సైన్ ఎక్స్ ఏమవుతుంది? క్యాన్సిల్. కాబట్టి ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2 టర్మ్స్ లో ఒకటి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకటే ఉంటుంది. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి కింద కూడా 4 లో ఒకటి క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 3 ఉంటాయి టర్మ్స్. కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ఎంత అంటే cos²x. సో ఇదంతా 2 cos²x గా రాసేస్తాం. సో 2 cos²x గా రాసుకున్నాం. అవునా? మరి ఇక్కడ ఏమి అంటే మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ 1 అంటే మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. అదే విధంగా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ sin²x వస్తుంది. అవునా? సో ఫైనల్ ఆన్సర్ ఎంత అంటే మైనస్ సైన్ ఎక్స్ మైనస్ sin²x వస్తుంది. సో ఇదంతా రబ్ చేసేసి అది రాసేస్తాను. మైనస్ సైన్ ఎక్స్ మైనస్ sin²x. మరి లాస్ట్ లో ఇక్కడ ఏముంటుంది? -2 cos²x, -2 cos²x రాసిన తర్వాత దీని యొక్క డినామినేటర్ ఎంత? 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ క్యూబ్, 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ క్యూబ్. అవునా? సో ఇవన్నీ రాసుకున్న తర్వాత మనకు యాజ్ యూజువల్ గా తెలుసు y0 అయితే ఫార్ములాలో మనం ముందే ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఎంత y0 0 కాబట్టి y1 కావాలి. y1 మీన్స్ x ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేయాలి. cos 0 అంటే 1, sin 0 అంటే 0 కాబట్టి 1/1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ y2 కావాలి. y2 అంటే గుర్తుపెట్టుకోండి -1 అలాగే ఉంటుంది న్యూమరేటర్ లో. కింద డినామినేటర్ లో 1 ప్లస్ 0 అంటే 1 వస్తుంది కాబట్టి y2 ఎంత అంటే -1 వస్తుంది. అవునా? సో y2 -1. y3 కావాలి. y3 ఎంత అంటే ప్రతిదీ బాగా అబ్జర్వ్ చేయండి, ప్రతి చిన్న విషయము. y3 ఇక్కడ ఎంత అంటే 1/1, 1² అంటే 1 కాబట్టి 1 వస్తుంది. నెక్స్ట్ y4 కావాలి. y4 చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. సైన్ టర్మ్స్ అంటే sin 0 0 కాబట్టి ఇది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. కేవలం -2 వస్తుంది న్యూమరేటర్ లో. మరి డినామినేటర్ లో 1 వస్తుంది. -2/1 అంటే -2 వస్తుంది. సో y4 ఎంత అంటే -2. సో ఈ వాల్యూస్ అన్ని తీసుకుపోయి మెక్లారెన్ సిరీస్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములా ఏమి అంటే y(x) = y0 తర్వాత ప్లస్ x ఇంటూ y1 ప్లస్ x² 2 ఫ్యాక్టోరియల్ y2 తర్వాత x³ 3 ఫ్యాక్టోరియల్ y3
నెక్స్ట్ x పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ y పవర్ ఆఫ్ 0 వస్తుంది. సో ఈ వాల్యూస్ అన్ని మన దగ్గర ఉన్నాయి. ఎంత y ఆఫ్ 0? y ఆఫ్ 0 అంటే 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. y1 ఆఫ్ 0 అంటే 1, y2 ఆఫ్ 0 అంటే -1, అదే విధంగా y3 ఆఫ్ 0 ఎంత అంటే 1, y4 ఆఫ్ 0 ఎంత -2. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ y ఆఫ్ x అంటే ఏంటి? y ఆఫ్ x అంటే గివెన్ ఫంక్షన్ అంటే log ఆఫ్ 1 + sin x. కాబట్టి y ఆఫ్ x ప్లేస్ లో నేను ఏం రాస్తానంటే log ఆఫ్ 1 + sin x రాస్తాను. log ఆఫ్ 1 + sin x ఈజ్ ఈక్వల్స్ టు y ఆఫ్ 0 0 కాబట్టి ఈ టర్మ్ 0 కాబట్టి రాసుకోవట్లేదు. y1 ఆఫ్ 0 ఎంత? 1 కాబట్టి x × 1 అంటే x వస్తుంది. తర్వాత x² బై 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 వస్తుంది. కానీ y2 ఆఫ్ 0 ఎంత? -1 కాబట్టి ముందర ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఇక్కడ మైనస్ నేను రబ్ చేసేస్తాను. ప్లస్ x³ బై 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ మీన్స్ 6 వస్తుంది. y3 ఆఫ్ 0 ఎంత అంటే y3 ఆఫ్ 0 వాల్యూ 1 కాబట్టి రాసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ x పవర్ 4 బై 4 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ మీన్స్ 24. y4 ఆఫ్ 0 అంటే -2 వస్తుంది. ప్లస్ అండ్ సో ఆన్. కానీ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2 1 * 2 12 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ కింద 12 వస్తుంది నెక్స్ట్ టర్మ్. సో ఇక్కడ తర్వాత ప్లస్ అని పెట్టేసి అండ్ సో ఆన్ అని రాసుకోండి. సో మొత్తం క్వశ్చన్ అయితే మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదే విధంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.